Hey guys, don't do these 5 mistakes when you are learning a DevOps. Let's see what are these. Hello everyone, welcome back. This is Sai Kumar Poduru. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే మెనీ టూల్స్ నేర్చుకోవడం లైక్ జెన్కిన్స్, గిట్హబ్ యాక్షన్స్ అండ్ అజూర్ పైప్లైన్స్. సో ఇక్కడ కాన్సెప్ట్ ఒకటే 3 టూల్స్, కాకపోతే మల్టిపుల్ టైమ్స్ డిఫరెంట్ టూల్స్ నేర్చుకోవడం. అలా చేసే కన్నా ఒక టూల్నే సిఐసిడి పైప్లైన్ కంప్లీట్ ప్రాసెస్ ఇన్డెప్త్గా నేర్చుకుంటే సరిపోతుంది. మిస్టేక్ నెంబర్ 2, లైనక్స్ అనేది చాలామంది బేసిక్ లెవెల్లోనే నేర్చుకుంటారు. లైక్ సెటన్ ఒక టాప్ 20 కమాండ్స్ నేర్చుకుని వదిలేస్తాం. అలా కాకుండా ఎలా పర్మిషన్స్ ఇవ్వాలి, ఎలా డీబగ్ చేయాలి, ఎలా ప్రాసెసెస్ క్రియేట్ చేయాలి అండ్ లాగ్స్ ఎలా చెక్ చేయాలి, ఇవి తెలియడం వల్ల మనకి చాలా యూజ్ఫుల్ అవుతుంది. మిస్టేక్ నెంబర్ 3, చాలామంది జస్ట్ ఒక వీడియో కంటెంట్ చూసి దాన్ని రాసుకొని అండ్ దాన్ని ఇగ్నోర్ చేస్తాం. సపోజ్ జెన్కిన్స్ మనం థియరిటికల్గా వీడియో నేర్చుకున్నాం, బట్ యూ హ్యావ్ టు ప్రిపేర్ హౌ టు క్రియేట్ ఎ పైప్లైన్స్, ఎలా డిప్లాయ్ చేస్తాం, ఎలా కోడ్ చెక్ చేస్తాం, ఎలా బిల్డ్ చేస్తాం, ఇవన్నీ మనం నేర్చుకోవాలన్నమాట. మిస్టేక్ నెంబర్ 4, సపోజ్ మన అప్లికేషన్లో ఏదైనా డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు ఏదైనా స్పెసిఫిక్ ఎర్రర్స్ వస్తే ఆ ఎర్రర్ ఎలా వచ్చింది అనేది మన ఓన్గా మనం అనాలిసిస్ చేయాలి. నార్మల్గా ఆ ఎర్రర్ని తీసుకెళ్ళి సమ్వేర్ ప్లేస్ చేసి చెక్ చేయకుండా ఓకే వాట్ ఆర్ ద స్టెప్స్ వీఆర్ డూయింగ్ అండ్ వాట్ హ్యావ్ టు ఫాలో అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి. మిస్టేక్ నెంబర్ 5, రియల్ టైమ్ సినారియోస్లో థింక్ చేయకపోవడం. డిప్లాయ్మెంట్ యాక్టివిటీ ఫెయిల్ అయితే ఏం చేయాలి, ఇన్ కేస్ సర్వర్ డౌన్ అయితే ఏం చేయాలి, ఎక్కడ క్రాస్ చెక్ చేయాలి, వాట్ ఈస్ ద ఎర్రర్ అనే అనాలిసిస్ చేసుకుంటే మనం ఈవెన్ ట్రైనింగ్ అయినా సరే ఇండస్ట్రీలో సర్వే అవ్వడం చాలా ఈజీ అవుతుంది. సో డెవాప్స్లో మనం చేయాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ అనేది ఇన్డెప్త్గా నేర్చుకోవాలి. టూల్స్ ఈరోజు వచ్చింది రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. యాజ్ ఎ బిగినర్గా మీరేమైనా మిస్టేక్ చేశారా? ఇన్ కేస్ చేస్తే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ద మోర్ వీడియోస్. బై బై, టేక్ కేర్.